ఏది విత్తనం ఏది ఇది? క్రిస్టల్ 369. 369 ఒకసారి చూడండి, రైతులు కూడా అబ్జర్వ్ చేయండి. మనకు రైతులు నేను కొడతప్పుడు భయ కొడుతున్నావు అన్నారు. ఓకే, నాను భయ కొడుతున్నాను ఏం కొడుతున్నాను మీరు నమ్మనప్పుడు నా సొంతం కొట్టుకుంటున్నాను కొట్టుకుంటే మీరు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఫీల్డ్ వర్క్లో భాగంగా ఇక్కడ మనము సి బెల్గల్ గ్రామంలో అయితే ఉన్నాము, కర్నూలు జిల్లాకు సంబంధించింది. అయితే రైతు వచ్చేసి పత్తి పంట ఒక 5 ఎకరాలు అయితే సాగు చేస్తున్నాడు. రీసెంట్గా దీంట్లో కూడా రైతు జెట్ స్టార్ మందు స్ప్రే చేయడం జరిగింది. దాని యొక్క రిజల్ట్ పూర్తి విషయం ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా వీడియో చివరి దాకా అయితే చూడండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? శ్రీనివాసులు. శ్రీనివాసులు. ఎన్ని ఎకరాలు వేశారు పత్తి మీరు ఇప్పుడు? ఇది 5 ఎకరాలు. 5 ఎకరాలు. మీది ఏ ఊరు? సిబెల్గల్ కదా? సిబెల్గల్ మండలమే కదండి? మండలం కదా. సిబెల్గల్ మండలం, కర్నూలు జిల్లా. 5 ఎకరాలు వేసినారా? ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు పత్తిది? నెల 5 రోజులు అయింది. 35 రోజులు అయింది. ఎన్ని స్ప్రేలు చేశారు ఇప్పటిదాకా దీంట్లో? 2 స్ప్రేలు. 2 స్ప్రేలు చేసినారు. ఫస్ట్ ఏం చేసినారు? మోనో ఫ్రైడ్. ఎన్ని రోజులు అప్పుడు చేసినారు? 15 రోజులు అయింది నాటి. 15 రోజులు అయింది. ఓకే, తర్వాత మళ్ళీ రెండో స్ప్రే ఏం చేసినారు? జెట్ స్టార్ చేసినారు. ఇప్పుడు ఎన్ని రోజులు అంటే జెట్ స్టార్ చేసి? 10 రోజులు అయింది. 10 రోజులు అయింది. ఓకే, అయితే మళ్ళీ జెట్ స్టార్ చేయక ముందు మీ పంటలో సమస్య కానీ అదేవిధంగా పంట కానీ ఏ విధంగా ఉండేది? అప్పటికి ఇప్పటికి మీకు తేడా ఏం గమనిస్తున్నారు? అప్పుడు మొక్క చిన్నగా ఉండేనా. ఓకే, మోనాస్పేట్ కొట్టినప్పుడు ఎంత ఉండేది? చిన్నగా ఉండేది. 70 ఎత్తు. 70 ఎత్తు ఉండేది అంతే. ఓకే, ఇంకా ఇట్లా యూట్యూబ్లో చూసి చెప్పినాక ఇక్కడ శివ సాయం అట్లా పోయి తీసుకొని వచ్చి కొట్టినాక ఇప్పుడు 90% నాకు రిజల్ట్ కనపడుతుంది. రిజల్ట్ వచ్చింది. ఓకే, అప్పుడు అంతా చిన్నగా ఉండేది మొక్క, ఇంత ఎత్తు లేకుండా ఇంత హైట్ లేకుండేది. అయితే ఇది కొంచెం గట్టి భూమి కదా. ఓకే, ఈ చేనులో కూడా ఇంత బాగా వచ్చింది అంటావు? ఈ గట్టి చేనుకి అయితే నాకు బాగా కనపడుతుంది. ఇంకా మెత్తని చేను అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు అయినా స్ప్రేసి? 10 రోజులు 12 రోజులు అవుతుంటుంది. 10-12 రోజులు అవుతుంది. అప్పుడు ఏమన్నా జీడ అట్లాంటి సమస్య ఉండేనా మనకి? ఏమన్నా ఆకుల కిందనా దోమ కానీ? పచ్చ దోమ తెల్ల దోమ ఉండేది. అప్పుడు ఇది స్ప్రే చేసిన తర్వాత క్లీన్ పోయింది, ఏం లేదు. ఇంకా గ్రోత్ కూడా బాగా వచ్చింది, నీట్గా ఉంది. చెట్టు అయితే నీట్గా కనపడుతుంది. ఆ పక్క కొమ్మలు కూడా బాగా వచ్చినాయి. సైడ్ బ్రాంచెస్ కూడా బాగుంది. సైడ్ బ్రాంచ్ ఏది విత్తనం ఏది? ఇది క్రిస్టల్ 369. ఒకసారి చూడండి, రైతులు కూడా అబ్జర్వ్ చేయండి. మనకు ఎంత దాకా ఉంటుంది అన్నప్పుడు? ఈడ దాకా ఉంటుందా? అంతే. ఈ డబ్బా ఎత్తే ఉందంటండి. ఒకసారి రైతు కూడా చెప్తున్నాడు ఎంత అంటే ఈ హైట్ దాకా ఉండేది. ఇప్పుడు 10 రోజులకు మనకి మొక్క చూడండి ఎంతవరకు వచ్చింది. కొమ్మలు కూడా ఎన్ని కొమ్మలు వచ్చినాయి చూడండి ఒక్కసారి. ఇంత అధికంగా కూడా మనకు ఇక్కడ చూపి అబ్బా, కొమ్మలు అనేవి అధికంగా వచ్చినాయి, దగ్గర వచ్చినాయి కొమ్మలు కూడా. చెట్టుకు కూడా ఏం ఎక్కువ గ్రోత్ బీక్కొని రానట్లుగా, మంచిగా చెట్టుకు డ్యామేజ్ కానట్లుగా ఎంత గ్రోత్ రావాలో అంతే గ్రోత్ వచ్చింది. అంతేగానా? ఏమన్నా దీంట్లో కలిపే కాంబినేషన్? సాఫ్ పొడి కలుపుకున్నారు. సాఫ్ పొడి ఎందుకు? ఏమైనా ఎర్రతెగలు కనిపించినాడు? కనపడుతున్నావని సాఫ్ కలుపుకుంటుంది. సాఫ్ కలిపి కొట్టినారు. తెగుల మందు సాఫ్ అనేది దీంట్లో కలిపి స్ప్రే చేశాడండి రైతు. జెట్ స్టార్ సాఫ్ కలిపి స్ప్రే చేయడంతోనే ఇప్పుడు చూడండి మనకు పంట అట్లా కూడా చూపియ్యబ్బా ఒకసారి మనకు ఎంత బాగా ఎంత న్యాచురల్గా ఉంది. ఇప్పటికేమైనా మళ్ళీ దోమైనా కనిపిస్తుందా? ఇప్పటికైతే ఏం లేదన్నా. ఇప్పటికైతే ఏం కనిపించలేదు. దగ్గర 10 నుంచి 12 రోజులు కావస్తుంది రైతు స్ప్రే చేసి కూడా. అయినా ఇప్పటిదాకా ఎలాంటి సమస్య అయితే లేదు పొలంలోన. దోమ కానీ జీడ కానీ ఎలాంటి సమస్య లేదు. గ్రోత్ కూడా మంచిగానే వస్తూ ఉంది. నాకు చూడంగా అయితే ఇంకా 10 రోజులు ఇలా పడుతుంది అనుకుంటున్నావు? అప్పటిదాకా చేయకుండా కూడా. ఓకే, అయితే మళ్ళీ ఇన్ని రోజులు పనిచేసే మందు రైతుకు ఉపయోగమే కదా. ఒక రేట్కి ఏమైనా ఎక్కువ అనిపించిందా? ఏం పెద్దగా అనిపించలేదు. ఏమనిపించలేదు, ఎందుకంటే ఇన్ని రోజులు పనిచేస్తుంది కదా. ఇప్పుడు అవి నాకవి తెచ్చి 2-3 మార్లు స్ప్రే చేసే బదులు దీన్ని ఒకసారి చేసుకుంటే మనకి రిజల్ట్ కనపడుతుంది కదా. కనపడని వస్తువులు ఎన్ని కొట్టినా వేస్టే. మీరు మోనాస్పేట్ ఫస్ట్ కొట్టిన దాని ఫలితం కనిపించలేకపోవడంతో మళ్ళీ వెంటనే స్ప్రే చేయాల్సి వచ్చింది. ఈ టూప్లాగా మీరు చెప్పిన దాన్ని బట్టి ఓకే, అక్కడ రైతులు వాళ్ళే కొట్టినారు కదా అని చెప్పేసి నేను కొడదామని చెప్పి 5 ఎకరాలకు తీసుకుని వచ్చి శివసాయం అట్లా నమ్మకం కలిగి తెచ్చి కొట్టినారు. ఎక్కడ తీసుకున్నారు మీరు? శివసాయి ఫర్టిలైజర్. మనకు శివసాయి ఫర్టిలైజర్ అని చెప్పేసి అండి, సిబెల్గలో శివసాయి ఫర్టిలైజర్స్ అని చెప్పేసి ఉంటుంది. రామకృష్ణ డీలర్ వచ్చేసి అదే శివసాయి ఫర్టిలైజర్స్ కూడా మనకు గూడూరులో కూడా ఉంటుంది. అదే శివసాయి ఫర్టిలైజర్స్ మనకి ఇక్కడ కోడుమూరులో కూడా, దేవనకొండ ఎమిగనూరుకి వెళ్ళే రోడ్లో సర్కిల్లోనే శివసాయి ఫర్టిలైజర్ అని చెప్పేసి ఉంటుంది కోడుమూరులో. అదేవిధంగా కర్నూలులో కూడా మనకు బస్ స్టాండ్ దగ్గరే శివసాయి ఫర్టిలైజర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఎమిగనూరులో కూడా ఉంటుంది. ఈ శివసాయి ఫర్టిలైజర్స్ ఇవన్నీ బ్రాంచెస్ అండి. అక్కడ మాత్రం ఈ జేటీ అగ్రిటెక్ మందులు మీకు అవైలబిలిటీ అయితే ఉంటాయన్నమాట. రైతులు అయితే ధైర్యంగా ఎవరైనా వాడుకోవచ్చు కదా. వాడుకోవచ్చు. ఎందుకంటే రైతు చూడండి స్ప్రే చేసి కూడా ఇప్పటికి మనకి 10-12 రోజులు కావస్తూ ఉంది. అయినా కూడా ఇంకా మనకు ఒక 8 రోజులు ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. అంటే దగ్గర 20 రోజులు అవుతుంది. అప్పుడు ఒక్క మందుతోటి ఒక్క స్ప్రేకే మనకి 20 రోజుల వరకు పనిచేయడం అంటే అంత
అంత ఆషామాషి విషయం అయితే కాదు. కాబట్టి మేము చెప్పేది రికమెండ్ చేసేది అంటే మ్యాక్సిమం 12 రోజుల దాకా అయితే ఖచ్చితంగా పనిచేస్తామని చెప్తాము. ఆ తర్వాత మీకు ఏదైనా డిసీజ్ కనిపిస్తే స్ప్రే చేసుకోండి, లేని పక్షాన ఇంకా 4-5 రోజులు వెయిట్ చేసి తర్వాత స్ప్రే చేసుకున్న ఇబ్బంది లేదనమాట. వేరే మందులు కూడా మనము నానా రకాలు తెచ్చి కొట్టుకొని వెంటనే వారం స్ప్రే చేసే బదులు ఇలాంటి మందులు స్ప్రే చేసుకుంటే మనకు రిజల్ట్స్ అయితే బాగుంటాయి. అంతేగాని వేరే మందు కొట్టింటే కూడా నీకు ఇంత ఇదిగా పంట వచ్చేది కాదు. నేను 2 డేస్ స్ప్రేలే, ఒక చుల్ల చెప్పకూడదు. అవునవును, ఫస్ట్ మోనో ఫ్రైడ్, తర్వాత జెట్ స్టార్ 2 స్ప్రేలకే ఈ దశకు వచ్చింది. తర్వాత ఏం చేస్తామంటేనా దీంట్లోనే నీకు క్లాప్స్ అని కొత్త మంది వచ్చింది ఒకటి. అదే అన్న అడిగినా ఓకే వచ్చింది, కంపల్సరీ అదే కొడతాం. మళ్ళీ కంపల్సరీ కొట్టండి. క్లాప్స్ అనేది 2వ డోస్ కొట్టండి. తర్వాత లైకా విని ఉంటారు, లైకా ఒకటి, తర్వాత జేటీ కాటు. ఈ 4 స్ప్రేలు చేసినారంటే ఖచ్చితంగా మీకు మ్యాక్సిమం వచ్చిన మంచిగా వస్తుంది, చెట్టు కాపు కూడా సెట్ అవుతుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఈ 4 డోసులు కంటిన్యూగా చేసుకోండి. నమ్మకం అయితే వచ్చింది కదా ఇప్పుడు ఈ మందులు కొట్టాలని చెప్పేసి. నాకైతే రిజల్ట్ బాగా కనపడుతుందా? ఓకే, మాట జబర్దస్త్ కనపడుతుంది, జబర్దస్త్ ఉంది. చూడండి రైతు మాటల్లోనే వినండి. కాబట్టి ఇవి స్ప్రే చేసుకుంటే మీకు రిజల్ట్స్ అనేవి అంత బాగుంటాయి అనమాట. ఒకసారి మొక్కలు కూడా చూడండి, ఒకసారి మనకు ఒకసారి చూడండి గ్రోత్ కానీ సైడ్ కొమ్మలు కానీ మనకు ఎలాంటి, ఇప్పుడు మొక్క కూడా చూడండి దీనికి మనకు ఆకుల కింద దోమ కానీ నల్లి కానీ సమస్య ఎలాంటిది లేదనమాట. కాబట్టి రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోకున్నట్లుగా భయమంది అనిపించిందన్నా నీకేమైనా భయమంది కొట్టినట్లు? రైతులు నేను కొడతప్పుడు భయ కొడుతున్నావు అన్నారు. ఓకే, నాను భయ కొడుతున్నాను, ఏం కొడుతున్నాను మీరు నమ్మనప్పుడు నా సొంతం కొట్టుకుంటున్నాను కొట్టుకుంటే మీరు ఎలా చెప్తున్నారు కదా, ఇది భయో కాదు అని చెప్తారు. అవునవును, భయో కాదని చెప్తా ఉన్నాము. రైతుకు కూడా స్ప్రే చేసేటప్పుడు వేరే రైతులు భయం మంది కొడుతున్నారు అని చెప్పి అన్నాడు. కాకపోతే రైతు మా మీద నమ్మకంతో స్ప్రే చేసినాడు. వాళ్ళు అంత ఆశామాషిగా అయితే చెప్పారు యూట్యూబ్లో అని చెప్పేసి ఆ నమ్మకంతోనే కొట్టినాడు. నేనైతే అదే నమ్మకంతోనే కొట్టినాడు రైతు. కొట్టినందుకు ఫలితాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి రైతులు వేరే ఆలోచనలు ఏవి కూడా అపోహలు పెట్టుకోకున్నట్లుగా స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు 100% అయితే ఉంటాయన్నమాట. అయితే మిగతా మందులు ఇదివరకు మీరు వాడినట్టుకంటే మేలు కదా ఈ మందులు అయితే? 99% మేలు నాకైతే ఇప్పటికైతే. ఓకే, ఇది ఇంకా మెత్తని చేను అంటే ఇంకా బాగా వస్తున్నాం కదా అనిపిస్తుంది నాకు. ఇది ఇంకా గట్టి చేను కాబట్టి ఇంకా ఇంత ఇదిగా వచ్చింది. 2 స్ప్రేలకి ఇంత ఎత్తు పెరిగిందంటే నీకు ఇంకా అది మామూలు మెత్తని భూమి అయితే ఇంకా ఎంత బాగా రావాలి, ఇంకా ఎంత బాగా వస్తుందో. ఖచ్చితంగా వస్తుండే. ఏదన్నా రేగడి భూమి నల్ల భూమి అట్లా ఇంకా ఎక్సలెంట్ వస్తుంది. అదండి ఇక్కడ మన సి బెల్గల్లో రైతు 5 ఎకరాలకి జెట్ స్టార్ స్ప్రే దానికి రిజల్ట్స్ అయితే ఇదనమాట. ఇదండి వీడియో. థ్యాంక్ యూ.